హలో అందరూ బాగున్నారండి. మేమైతే బాగున్నాం. వెల్కమ్ టు హామీస్ ఫ్యామిలీ ఆఫీషియల్. మాది కొత్త ఛానల్ అండి. మీరందరూ మా వీడియో చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే మీ ముందుకు నేను 2 రెసిపీలు తీసుకొస్తున్నాను. ఒకటి బోటి గోంగూర, ఒకటి బోటి టమాటా. మేము తీసుకొస్తున్న ఎలా చేయాలో, దాన్ని ఎలా పెట్టాలో మీకు వీడియోలో చూపిస్తానండి. మొత్తం అయితే ముందు బోటి తీసుకొచ్చామండి. దాన్ని వేడిలో నానబెట్టి 1/2 గంట శుభ్రం చేసాము. రెండింటికి తీసాను. ఒకటి బోటి గోంగూర, ఒకటి బోటి టమాటా తీసానండి. ఈ రెండైతే ఇప్పుడు అన్ని అల్లం పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్ని కలుపుకొని వేరు కలుపుకొని పక్కన పెట్టుకొని వస్తుంది. ఫస్ట్ ఈ కలుపుతున్నా. ఫస్ట్ అల్లం పేస్ట్ మరి ఎందుకంటే ఇలా పసుపు పచ్చగా కనపడుతుందంటే అల్లం పట్టడు, అల్లం ఎక్కువ పెట్టడం, అందులో కొద్దిగా నేను పసుపు సాల్ట్ వేసి కలుపుతాను. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ పెట్టుకున్న 1 వీక్ వరకు మంచిగా ఉంటుందండి. అందుకే ఇలా కలుపుతాం. ఇలా చేసుకున్న కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. తర్వాత సాల్ట్ వేస్తుందండి. మనం సాల్ట్ మటుకి రుచి తగ్గట్టు వేసుకోవాలి. అందుకే కొద్దిగా వేసుకుంటున్నానండి, టేస్ట్ తగ్గట్టు. ధనియాల పొడి అండి. నేను ధనియాల పొడి ముందు కూరలోనే కలిపేసి ఉంచుతానండి, కొద్దిగా బాగుంటుంది. కారం ఇది కొట్ల కారం కాదండి. కొట్ల కారం అయితే మనకి ఎర్రగా కనపడుతుంది. ఇంట్లోనే పట్టించిన కారం. మనం కారం ఎక్కువ తింటే కొద్దిగా వేసుకోవచ్చు. మేము కారం కొద్దిగా లైట్గా తింటాం కాబట్టి కొద్దిగా వేస్తానండి. ఈ రెండుకి కలుపుకున్నాను. బాగా కలుపుకోవాలండి, మొత్తం పచ్చేటట్టు పెట్టి. ఇలా కలుపుకొని మనం 1/2 గంట సేపు కొద్దిగా నానబెడితే కొద్దిగా కూర వండుకుంటే టేస్ట్గా ఉంటుందండి. మీరు కలుపుకొని పక్కన పెడతానండి. ముందు తర్వాత నెక్స్ట్ గోంగూర. ఫస్ట్ అయితే ముందు స్టవ్ వేసి గోంగూర కొద్దిగా నూనె వేసి కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలండి. నేనైతే అది కొద్దిగా బోటి కొద్దిగా కాబట్టి నేను 2 కట్టలు వేసుకుని ఇందులో కొద్దిగా వేస్తున్నానండి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఎక్కింది. ఇందులో కొద్దిగా వేసుకుంటున్నాను గోంగూర. ఎంత పట్టదండి. గోంగూరని మనం ఇట్లా నూనె వేసుకుంటూ గట్టిగా ఉడికించుకోవాలండి ఈజీగా. ఎందుకంటే కూరలో ముందు ఇట్లా వేస్తే కూర పడుతుంది. అందుకే ఇట్లా ముందు నూనె వేసి మెత్తగా ఉడికించుకోవాలి. మనం బోటి 1/2 కేజీ అయితే గోంగూర కట్టలు అయితే 3 వేసుకోవచ్చండి. ఎందుకంటే కొద్దిగా పులుపు కూర బాగుంటుంది. అది కొద్దిగా నేను ఇప్పుడు కొద్దిగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా తీసుకుంటున్నానండి గోంగూర. ఇందులో కొద్దిగా నేను సాల్ట్ కలుపుతున్నానండి. మన కూరలో ఆల్రెడీ కలుపుకున్నాం కాబట్టి కొద్దిగా అంతా కలిపాను, చిటికంతా. గోంగూర అయితే ఇలాగ చూడండి మెత్తగా అయిపోయింది. ఇట్లా చేసుకోవాలి. నూనె వేసి వేసుకొని ఇట్లా మెత్తగా చేసుకోవాలి. నేను కొద్దిగా తీసుకున్న గోంగూర ఎందుకంటే కొద్దిగా కాబట్టి అది మనం ఎంత తీసుకుంటాం కాబట్టి మనం గోంగూర వేసుకోవచ్చండి. ఇదైతే తీసేసుకున్నాను. ఇది పక్కా పెట్టేసుకుంటానండి. ఇదైతే కళాయి పెట్టి ఆయిల్ వేసామండి. ఈ బోటి గోంగూర నా పెద్ద పాప ఇస్తానండి, అందుకే ఇది చేసుకున్నాను. మా చిన్న పాప బోటి గోంగూర ఆ కళ్ళకి ఏ రోజు టమాటా వేసి ఉంటున్నానండి.
ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తాం. కొత్తిమీర కొద్దిగా ఎర్రగా అయిందండి. ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కూరలో కొద్దిగా ఊడుకుంటుంది, బాగుంటుందండి. గోంగూర టమాటా బోటి కూడా స్టార్ట్ చేస్తున్నానండి. కొత్తిమీర ముందు ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. కొత్తిమీర ఏంటంటే ముందు ఆయిల్ వేసి అందులో కొత్తిమీర డీప్ ఫ్రై అయితే కూర టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఎట్లా చేస్తారో నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. పుదీనా కూడా వేస్తున్నానండి. ఇది వేసిందండి ఆకు, ఇది అక్కడ ఉల్లిపాయలు తీసుకున్నాను. కొత్తిమీర కర్రగా దీంట్లో వేసుకో. ఇదైతే ఉల్లిపాయలు మొగ్గు, ఇదైతే బోటి గోంగూర అండి, ఇదైతే టమాటా బోటీస్ అండి. కొత్తిమీర అయితే వేగిందండి. కొత్తిమీర పుదీనా ఇందులో ఉల్లిపాయలు ముక్కలు వేసుకుంటానండి. బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఉల్లిపాయలు ఎట్లా అవ్వాలి మంచిగా. ఎందుకో లైట్గా అల్లం పేస్ట్ అవి కొద్దిగా కలిపాను, మిక్స్ చేశాను. ఎందుకో కొద్దిగా వేసినప్పుడు బాగుంటుంది ఉల్లిపాయలు కలిపితే. ఉల్లిపాయలు కూర వేసుకున్నాను. ఇట్లా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నానండి. పుదీనా వేస్తాను. దీన్ని కాసేపు అట్లా కలిసి ఉడకనియాలండి. కొద్దిసేపు పట్ల కలిసి ఉడకనియాలండి. ఇది
సిమ్లో పెట్టుకొని ఇట్లా మంచిగా ఉడికితే అట్లా ఏ ఊరిలో ఇట్లా మంచిగా ఉడికించుకోవాలండి మంచిగా. టమాటో కూడా వేసుకోవచ్చు అండి కొద్దిగా. మనం గోంగూర వేసినా కూడా టమాటో వేసుకోవచ్చు కొద్దిగా. టమాటా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, ఎందుకంటే తొందరగా మగ్గిపోయింది కూరలో. తను మూత కడుపునేద్దామండి. గోంగూర తీసుకున్నాక ఎంత మంచి టమాటా కొద్దిగా మగ్గిందండి. గోంగూర వేసేస్తున్నాం. గోంగూర వేసి మొత్తం కలగలుపుకోవాలండి, మొత్తం ఒకసారి మొత్తం కలిపేదాకా. కొద్ది కాటానికి కొద్దిగా 2 నిమిషాలు టైం తీసుకుంటాం ఇది. టమాటా బోటి అయితే ఇక చూడండి ఆయిల్ ఎట్లా వచ్చిందో. ఇట్లా ఆయిల్ వస్తే బోటి నూనెలో మగ్గినట్టండి. ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా, నూనె పైకి వచ్చేదాకా కొద్దిగా బోటి సిమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోవాలనుకుంది. మంచిగా మగ్గింది. ఇది లేకపోతే కాబట్టి నేను కుక్కర్లో వేసుకోలేదండి. కొద్దిగా ముద్దడానికి ఇస్తే మట్టుకు మీరు కుక్కర్, పెద్ద కుక్కర్ అయితే 2 విజిల్స్ పెట్టుకోవచ్చు, చిన్న కుక్కర్ అయితే 5 విజిల్స్ పెట్టుకోవచ్చండి. ఇంకా టమాటా చూసారా, చిన్న చిన్న ముక్కలు కోసాను. ఇట్లా తొందరగా మగ్గిపోయింది కూరలో. మగ్గించుకోవాలండి. చూసారా గోంగూర వేసి కలిపినాక ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో. ఇట్లా వచ్చినాక ఒక గోంగూరతో మగ్గినట్టు. ఇందాక అన్ని పోటీలో మన ఉప్పు అవన్నీ కలిపి నీళ్ళు అండి ఇవి. అవి మనం ఇలా పోసుకొని కూరలో బాగా కలగలుపుకొని ఇవి కొద్దిగా సాగమంటే కొద్దిగా వేసుకొని కొద్దిగా ఉడకనిచ్చుకోవచ్చండి నీళ్ళు. మీరు రెసిపీ ఎక్కువ కావాలంటే నీళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, కొద్ది తక్కువ కావాలంటే తక్కువ పోసుకోవచ్చు అండి. నేనైతే ఇంకొద్దిగా వేస్తానండి నీ వాటర్. కొద్దిగా గ్రేవీ ఉండాలండి మాకు, అందుకే కొద్ది నీళ్ళు వాటర్ ఎక్కువ పోసాను. మీరు ఎట్లా చేస్తారో బోటి కూరని మాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు బాగుంది, చక్కగా జస్ట్ అయింది. అయిపోయింది. ఇంకొకటి మసాలా పొట్టు మీకు అది పూర్తి అయిపోయింది. చెప్పనా, ఇంకా ఇది 5 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి కూర. ఇంకో సిమ్లో ఒక 10 నిమిషాలు మగ్గితే టమాటా వేసాక అట్లా మగ్గుతుందో
ఇట్లా ఇక చూడండి, ఇందాక మనకు ఇది కలిపి పెట్టుకున్న వాటర్ అండి. ఇట్లా వాటర్ వేసుకున్నాక కొంచెం మగ్గించుకోవాలి కూర. చూసారు అట్లా ఆయిల్ పైకి వచ్చిందో అట్లా పైకి వస్తాక గోంగూర అట్లా మగ్గించుకోవాలండి. ఇలా పైకి వస్తే కూర పూర్తి అయిపోయినట్టే. ఇందులో మసాలా పొడి చల్లుతున్నా. ఇంకో 2 నిమిషాలు స్టవ్ బంద్ చేసుకోవటమే. ఇదైతే అయిపోయిందండి. మసాలా పొడి వేసాను, కొద్దిగా వేసాను. ఇంకా స్టవ్ బంద్ చేసేస్తున్నానండి. ఏదైతే పూర్తి అయిపోయింది. టమాటా బోటి కూడా రెడీ అండి. మసాలా పొడి వేసేస్తున్నా. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి. చూసారా క్రిస్పీ బాగా వచ్చింది. ఒక 2 నిమిషాలు చేసుకొని స్టవ్ బంద్ చేసుకోవటానండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది గోంగూర బోటి ఇది రెడీ అయిపోయిందండి. ఇది కూడా రెడీ అయిపోయింది. గోంగూర తెచ్చిందా రెసిపీ ఎంత బాగా వచ్చింది చూడండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఫస్ట్ అయితే గోంగూర పొడి కలుపుతున్నానండి. సూపర్ కుదిరిందండి. కూర మట్టి బాగా కుదిరింది. ఇప్పుడైతే బోటి టమాటా కూర అంటే టేస్ట్ చూస్తున్నా. ముక్కలు మంచి మెత్తగా ఉంటాయండి. బాగా కుదిరింది కూర. గోంగూర పోటీ బాగా కుదిరింది. మంచి టేస్ట్ ఉంది. టమాటా పోటీ బాగా కుదిరిందండి. 2 బాగా రెసిపీలు బాగా కుదిరింది. మీరు ఎలా చేస్తారో, మీరు ఎలాగ వండుతారో గోంగూర పోటీని, టమాటా పోటీని మాకు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఏమండి ఈ వంట నేను ఎలా చేశానో మా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. మా వీడియో అయితే షేర్ చేయండి.